కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు లగేజ్ క్యాబిన్లో భారీగా సెల్ ఫోన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ వీడియో బయటకు వచ్చింది. బైకర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ సమయంలో బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో బైకర్ మద్యం మత్తు వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రమాదానికి బస్సు డ్రైవర్లే కారణమని మొదట భావించిన అధికారులు తాజా సీసీ ఫుటేజ్తో సమాలోచనలో పడ్డారు. ఇంకా మాట్లాడలేదు. హరీష్ గుప్తా తర్వాత అనితా బస్సులో దాదాపు 18 పరిస్థితి. అంతేకాకుండా మనం తీసుకున్న కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు లగేజ్ క్యాబిన్లో భారీగా సెల్ ఫోన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ వీడియో బయటకు వచ్చింది. బైకర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ సమయంలో బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో బైకర్ మద్యం మత్తు వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రమాదానికి బస్సు డ్రైవర్లే కారణమని మొదట భావించిన అధికారులు తాజా సీసీ ఫుటేజ్తో సమాలోచనలో పడ్డారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఈ బస్సు ప్రమాద ఘటనకి ప్రధానమైన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే లగేజ్ క్యాబిన్లో అన్ని సెల్ ఫోన్లు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది అంటున్నారు. అలాగే మద్యం మత్తులో బైకర్ ఉండడం వల్లే ఈ ప్రమాదానికి కారణాలుగా వెలుగులోకి వస్తున్నాయి. వివరాలు ఏంటి? జ్యోతి, ప్రస్తుతానికి అయితే కనుక పార్సిల్స్ అయితే కనుక బస్ లో ఉండే విషయం అయితే వాస్తవం. భారీగా అయితే కనుక సెల్ ఫోన్లు అయితే కనుక పేలిన విషయము పేలయ్యి. అది కాక మనం చూసుకుంటే విజువల్స్ లో కూడా గతంలో బస్సు దగ్గరలో కూడా చాలా సెల్ ఫోన్లు కనీసం అంటే అతను ఎవరైతే సెల్ ఫోన్లు ఆర్డర్ పెట్టాడో అతనికి 150 నుంచి 200 సెల్ ఫోన్లు అయితే కనుక ఆర్డర్ వెళ్లాల్సి ఉంది. ఆ సెల్ ఫోన్స్ అన్ని కూడా చాలా వరకు అయితే కనుక పేలిన పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అదే విషయాన్ని చూస్తే నిన్న బస్ ఫైర్ యాక్సిడెంట్ లో పెట్రోల్ బంక్ ఆ బైక్ వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పెట్రోల్ కొట్టించుకుంటూ 2 గంటల 20 నిమిషాలకైతే కనుక పెట్రోల్ బంక్ లో విజువల్స్ అయితే కనుక బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ 2 గంటల 20 నిమిషాలకైతే కనుక అతను ఎవరో వేరే ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్ మీద వచ్చి పెట్రోల్ బంక్ లో గట్టిగా అరుపులు అయితే అరవడం జరిగింది. అక్కడ ఎవరు సిబ్బంది లేకపోవడంతో గట్టిగా అరుపులు అరిచి అక్కడ ఉన్న వ్యక్తిని అక్కడనే దింపేసి అతను బైక్ తో రిటర్న్ వెళ్ళడం కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కనుక పూర్తిగా అతను బైక్ ర్యాష్ గా బైక్ తీయడం కావచ్చు. అదే విధంగా అతను నడిపిన విధానాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా అతను మద్యం మత్తులో ఉన్నాడని కూడా పోలీసు వారికి సందేహాలు. ఆ వ్యూహంలో కూడా పోలీసు వారు అయితే కనుక పూర్తిగా ఎంక్వైరీ అయితే కనుక మొదలు పెట్టిన పరిస్థితి. అదే విధంగా బైక్ లో వెనక ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా దాని విషయం కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ఇతను మనం ఈ విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా ర్యాష్ డ్రైవింగ్, అది కూడా 2 గంటల 20 నిమిషాల సమయంలో అతనికి అంత ర్యాష్ డ్రైవింగ్ తో పూర్తిగా మద్యం మత్తులోనే ఉండి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జ్యోతి, మస్తాన్, అసలు శివశంకర్ ఎక్కడి నుంచి వస్తున్నాడు, అతని గురించి ఏంటి, అతనికి సంబంధించిన వివరాల విషయంలో పోలీసుల వద్ద ఎంతవరకు సమాచారం ఉంది?
శివశంకర్ అయితే కనుక ఇంటి దగ్గరికి ఇంటి నుంచి ఒకటిన్నర సమయంలో నుంచి బయటికి వచ్చాడని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడో ఏం జరిగిందో తెలియదని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మార్చెరు నుంచి అయితే కనుక వాళ్ళ బంధువులు వచ్చి మృతదేహాన్ని అయితే తీసుకుపోవడం జరిగింది. పూర్తిగా అయితే కనుక ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు పోలీసు వాళ్ళు. అయితే కనుక పోలీసు సిబ్బంది మొత్తం ఇదే అంశం మీదనే పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే కనుక ఈ వీడియో ఏదైతే వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా బస్సు ప్రమాదానికి ఈ బైక్ శివశంకరే కారణం అయి ఉండవచ్చు అనే కోణం కూడా కొత్తగా వెలుగులోకి వస్తుంది. ఇకపోతే మస్తాన్ 100 సెల్ ఫోన్లు అయితే చాలా ఉన్నాయి, అవే ప్రమాద తీవ్రతకి కారణాలుగా మనకి కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో పోలీసులు ఏమంటున్నారు? జ్యోతి, ప్రస్తుతానికి అయితే కనుక పెట్రోల్ బంక్ లో కాకపోవచ్చు, ఇంకో పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ వేపించుకున్న పరిస్థితి అయితే ఉండవచ్చు. అది కాక మనకు 2 గంటల 20 నిమిషాల సమయంలో ఇతనికి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు. అంటే మనకు ప్రమాదం చూసుకుంటే కనుక 3-3:30 మధ్యలో జరిగింది. ఈ జరిగిన సన్నివేశంలో పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్ గా ఉన్న నేపథ్యము, పెట్రోల్ కూడా అప్పటికప్పుడే వేపించుకున్న పరిస్థితి అయితే ఉండవచ్చు. దాంతో తీవ్రత పెట్రోల్ పూర్తిగా బస్ మీదకి పోవడం వల్లనే ఈ ప్రమాదం ఎక్కువ శాతం జరిగింది. దాంతో పాటు ఈ సెల్ ఫోన్లు ఎక్కువ శాతము ఉండడంతో అది సెల్ ఫోన్లు కింది డిక్కీలో పెట్టిన పరిస్థితి. అది ఏదైతే కనుక పార్సల్ బాక్సులు పెట్టారో లగేజీ దానిలో పెట్టిన పరిస్థితి ఉంది. ఆ బైక్ పెట్రోల్ కూడా అక్కడికే రావడంతో ఈ సెల్ ఫోన్ల తీవ్రత పెట్రోల్ తీవ్రతతోనే కనీసం వాళ్ళు మెలకువలో రాలేక ముందుకే పూర్తిగా దగ్నమైన పరిస్థితి అయితే కనుక మనం గమనించవచ్చు. అంటే అన్ని సెల్ ఫోన్లు ఎవరు ఆర్డర్ పెట్టారో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సెల్ ఫోన్లు అయితే కనుక హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒక మొబైల్ షాప్ అతను ఒక డీలర్షిప్ ఉన్న అతనైతే కనుక అతనికి ఆర్డర్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అతను డీలర్షిప్ తో ఉన్నందుకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే కనుక పార్సల్ ద్వారా చేరుకోవాలని ఆర్డర్ పెట్టిన పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మామూలుగా నేను చూసుకుంటే కనుక నిన్న సెల్ ఫోన్లతోనే కూడా పిలిపించి పోలీసు వారు పూర్తిగా విచారణ అయితే కనుక జరుపుతున్నారు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న సమాచారం కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం మీద ట్రావెల్స్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తోంది? యాజమాన్యం ఇప్పటి వరకు కూడా డ్రైవర్ అయితే దొరకని పరిస్థితి. యాజమాన్యం అయితే కనుక అది యాక్సిడెంట్ ఎటువంటి ఎలా జరిగిందో మనకు తెలియని పరిస్థితి. పూర్తిగా పోలీసు వారి దర్యాప్తు తర్వాతనే నాకు కూడా తెలుస్తుంది. నాకైతే మా ట్రావెల్స్ తరఫున ఏదైతే ఎటువంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నాము, అదే విధంగా మాకు ఎటువంటి పర్మిషన్ లేకుండా మేము నడపట్లేదు. పూర్తిగా 42 సీట్లకు అయితే కనుక మాకు పర్మిషన్ ఉంది. 42 సీట్లనే మేము వాడుతున్నాము. పూర్తి భద్రత అయితే కనుక ఏర్పాటు చేశాము. మాకు దీంట్లో అయితే కనుక మా పద్ధతి ప్రకారం మేము ఉందామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అదే విధంగా ఏదైతే డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ దొరికిన తర్వాతనే పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని కూడా పోలీసు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు బస్ అయితే పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్లో బస్సు ఫిట్నెస్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఫిట్నెస్ లోపాలు ఏమైనా ఉన్నాయి అనే అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? ఇప్పుడే ఆర్టీఏ బృందం కావచ్చు, ఒక విధంగా ఆర్టీఓ బృందం, పోలీస్ బృందం మరియు ఈ చెకింగ్ సంబంధించి వారు కూడా ఫిట్నెస్ సంబంధించి కూడా పూర్తిగా నిన్న పూర్తిగా అయితే కనుక దర్యాప్తు అయితే చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియడానికి కొద్దిగా సమయం పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కర్నూలులో ఇప్పుడు పోలీసు కావచ్చు, అదే విధంగా ఈ రవాణా శాఖ కావచ్చు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇదే దానికి ఏ విధంగా జరిగింది పూర్తి వివరాలు అయితే కనుక తీసుకోవడానికి నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా అనిత గారు కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారానే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇకపోతే మరణించిన వారికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు ఏమైనా వచ్చాయా? మరణించిన వారికి సంబంధించి నిన్ననే పోస్ట్ మార్టం అయితే కనుక ఘటనా స్థలంలోనే చేయడం జరిగింది. ఒక పక్క అక్కడనే ఫోరెన్సిక్స్ కోసం అని చెప్పి విజయవాడకి అయితే పంపించారు. ఇప్పటికైతే కనుక పూర్తిగా చనిపోయిన వారి బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ కర్నూలు జీజీహెచ్ అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఏదైతే కనుక ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం అని చెప్పి విజయవాడకి అయితే కనుక వీళ్ళ శాంపిల్స్ అయితే తీసుకుపోవడం జరిగింది. కనీసం ఈ రోజు ఈవినింగ్ కావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ అయితే కనుక బాడీస్ అయితే కనుక వాళ్ళకు ఎవరి బాడీస్ వాళ్ళకి అప్పగిస్తామని కూడా పోలీసు వాళ్ళు కావచ్చు, అదే విధంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే కనుక ఇంకా విజయవాడకు వెళ్ళాయి, ఇంకా రాలేదు. థ్యాంక్ యూ మస్తాన్.
అవునండి సేకరించండి. ఇలా ఇంకా మాట్లాడలేదు. హరీష్ గుప్తా తర్వాత అనిత గారు బస్సులో దాదాపుగా నేడు